హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, బోంజూర్. మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ ఆఫ్రికా కబుల్ తరపు నుండి హృదయపూర్వక స్వాగతం. మన ఇండియాకి స్వాతంత్ర దినోత్సవం 1947 15th ఆగస్ట్ బ్రిటిష్ పాలన నుంచి వచ్చినట్లు వీళ్ళకి కూడా ఒకప్పుడు ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం రాజకీయ మార్పులు మరియు కాంగో ప్రజలు స్వయం పాలన ఆకాంక్షలు నేపథ్యంలో 1960 ఆగస్టు 15th ఫ్రాన్స్ నుంచి వీళ్ళకి స్వాతంత్రం వచ్చిందనమాట. అందుకనే సంవత్సరాలు వేరైనా కూడా వీళ్ళకి 15th ఆగస్టు ఒకే రోజు, మనకు కూడా 15th ఆగస్టు ఒకే రోజు ఫ్రెండ్స్. ఈ సందర్భంగా అయితే ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా సాయంత్రం వేళ ఒక సెలబ్రేషన్ పార్టీని అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా అయితే ఆప్యాయంగా ఆహ్వానించారు. అలాంటి ఒక ప్రత్యక్షమైన కార్యక్రమానికి నన్నైతే ఆహ్వానించడంతో నాకు చాలా సంతోషం అయితే వేసింది ఫ్రెండ్స్. ఇంక నేను ఆగుతానా, నేనైతే వెళ్ళాను అనమాట. అక్కడ ఏం చేస్తారు, ఎలా ఏంటి అన్నీ ఇంకా మనం ముందు వీడియోలో చూద్దాం, ఓకేనా. ఇక పార్టీ విషయానికి వస్తే సాయంత్రం సమయం కావడంతో వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. అందరూ తమ పనులన్నిటిని పక్కకు పెట్టేసేసి ఈ ప్రత్యక్షమైన రోజునైతే అందరూ ఆస్వాదించారు. ఇంకా పోతే ఇక్కడ ఫుడ్ అన్నమాట. ఇంకా ఫుడ్ స్పెషల్స్ ఏంటి అంటే నేను మీకు చూపిద్దామని వీడియో తీద్దామని కెమెరా పట్టుకొని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళగానే వాళ్ళైతే అక్కడ రైస్ అయితే ఆల్రెడీ అప్పటికే అయిపోయింది, కొంచెమే రైస్ అయితే ఉంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ అయితే రైస్ తక్కువ, మనియాక్ తీసుకుంటారు. అలాగే సలాడ్ అయితే కూడా చేశారనమాట. వాళ్ళు సలాడ్ వచ్చేసేసి క్యారెట్ అండ్ టమాటో, కీరా, క్యాబేజీ అనమాట సలాడ్ చేశారు. ఇంకా నేనైతే అడిగాను అనమాట, అన్నీ ఏంటి చూయించు, అదేంటి ఇదేంటి అని. ఇది కూడా మూత తీ, ఇది కూడా తీ, ఇది కూడా తీ అలా అడుగుతూ ఇది చూయించు ఏంటి అంటే ఇది కూడా అయితే చూపించారనమాట. మిక్స్డ్ వెజిటేబుల్స్ అయితే వేసి వండారు. ఇది వచ్చేసి అయితే రాజ్మా అనమాట. రాజ్మాను ఆకుకూర వేసి అయితే వండారు. అలాగే ఇంక ఇదేంటి ఇది చూయించు, ఇది అయితే సోయా కూడా వండారు. సోయా బీన్స్ ఉంటాయి కదా, అవి అన్నమాట. ఇంకొక వెరైటీ వచ్చేసి ఇదేంటమ్మా కనిపించట్లే, ఇదైతే వచ్చేసేసి ఇక్కడ అన్ని రకాలైన నాన్ వెజ్ అయితే తింటారండి. మనమైతే వాళ్ళ కల్చర్ అలా, వాళ్ళు అది వచ్చేసి అయితే పిగ్ అని చెప్పారు. ఇదైతే వచ్చేసి ఫిష్. ఇంకా అలానే ఈ పక్కదేంటి చూపించు అని అడిగగానే ఇదైతే కూడా చూపించారు. ఇది వచ్చేసి మిల్ మేకర్ను ఇంకేదో నాన్ వెజ్ అయితే కలిపారండి ఈ కూర. ఇది ఒక రకం. ఇంకా ఇదేంటంటే ఇది సకసక అంటే కరపెండలం ఆకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదాని ఆకు అన్నమాట. కరపెండలం ఆకు వండితే దాన్ని సకసక అంటారు, ఇక్కడ తోటకూరలా వండుతారనమాట. ఇది వచ్చేసేసి ఇదేం చెప్పారబ్బా, మటన్ కానీ ఏదో పక్కబొక్కలు అంటారు కదా అలా. ఇది వచ్చేసైతే బీఫ్ కర్రీ అన్నారు. వీళ్ళు చాలా వెరైటీస్ తింటారండి అన్నీ, కాకపోతే పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకొని అయితే తింటారు వీళ్ళు. ఇది వచ్చేసి బీఫ్ కర్రీ గ్రేవీ, పెద్ద పెద్ద మాంసం ముక్కలైతే వేస్తారన్నమాట. వాళ్ళు చిన్న చిన్నగా అయితే కట్ చేయరు అలా. ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇదేంటి అయిపోయిందా, లేదు ఇంకా ఇదైతే వచ్చేసేసి లెగ్యూమ్ అంటే ఆకుకూర అని అర్థం. ఆకుకూరలో బారి అంటే తోటకూర, ఇది తోటకూర అన్నమాట. ఇది వచ్చేసి పెచ్చిపోహ అంటే అండి కంది గింజలు ఉంటాయి కదా, అది ఈ పల్లీల గ్రేవీ వేసి చేశారు పెచ్చిపోహ. ఇది వచ్చేసి చికెన్ వింగ్స్ అనమాట. చికెన్ వింగ్స్ అట్లా చాలా వెరైటీస్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్తోనే ఎక్కువ శాతం కడుపు నింపుతారు. మనలాగా రైస్ అయితే ఎక్కువ క్వాంటిటీ తినరనమాట. అది ఫ్రెండ్స్. మేము వెళ్ళిన మా ఇండియన్స్ వాళ్ళకైతే కూడా అండి సపరేట్ మన ఫుడ్ అయితే చేపించారనమాట. మాకు వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, ఒక స్వీటు, పూరి, ఇంకా పొటాటో కర్రీ, రైతా, అలా మన ఇండియన్ వంటలు అయితే కూడా చేశారనమాట.
నిజంగా చెప్పాలంటే నాకైతే ఈ కార్యక్రమానికి ఆహ్వానం రావడం చాలా ఆనందంగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆఫ్రికాలో ఉంటూ ఇక్కడి ప్రజల జీవన విధానం కానీ, సంస్కృతి కానీ, వాళ్ళ పండగలు కానీ, వాళ్ళ సాంప్రదాయాలను కానీ దగ్గరగా చూసే అవకాశం పొందుతున్నాను. నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఈ అనుభవాలను చూపించాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. స్వాతంత్రము అనేది ప్రతి ఒక్క దేశానికి ఎంతో విలువైన విషయం. ఎన్నో సంవత్సరాల చరిత్ర, ఎన్నో మార్పులు, ఎన్నో పోరాటాల తర్వాత ఒక దేశం తన స్వంత గుర్తింపుతో ముందుకు సాగడం అనేది చాలా గొప్ప విషయం. అందుకనే ఇలాంటి జాతీయ దినోత్సవాలను అయితే ప్రజలు ఎంతో గౌరవంగా, ఆనందంగా జరుపుకుంటాము. ఈరోజు మనం చూస్తున్న ఈ కార్యక్రమం అయితే కూడా ఆ ఆనందంలో ఒక భాగం అన్నమాట. ఇకపోతే ఈ పార్టీలో ముఖ్యంగా అయితే వీళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకి చెందిన వాళ్ళని అయితే చెప్పాను కదా. ఇంకా వాళ్ళు ఈ కార్యక్రమంలో కంపెనీకి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, యాజమాన్యం అందరూ ఒక చోట అయితే చేరారనమాట. ఇంకా ఈ కంపెనీ అంటే మనం ముందుగా అయితే గుర్తుకొచ్చేది ఉత్పత్తి, మెషినరీ, ప్లాంటు, ఆపరేషన్స్. కానీ ఒక కంపెనీ సక్సెస్ అవ్వడానికి అయితే ప్రతి డిపార్ట్మెంట్ తన వంతు బాధ్యతనైతే ఎంతో ముఖ్యంగా అయితే నిర్వహిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మనకు మెకానికల్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రాసెస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అలాగే ఇతర టెక్నికల్ మరియు సపోర్ట్ టీమ్స్ ఉన్నారు. కానీ ఈరోజైతే మాత్రం పని ఒత్తిడిని అంతా పక్కకు పెట్టేసి అందరూ ఈ ప్రత్యక్షమైన రోజునైతే సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా అదంతా చూస్తుంటే నాకైతే చాలా సంతోషం అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటి కార్యక్రమంలోనే అసలు టీమ్ స్పిరిట్ అనేది అయితే కనిపిస్తుంది. రోజు ఆఫీస్లో లేదా ప్లాంట్లో పని విషయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఉద్యోగులు ఈరోజు మాత్రం స్నేహితుల్లా, కుటుంబ సభ్యుల్లాగా కలిసి కూర్చొని అయితే నాకు ఇక్కడ ఒక విషయం చాలా బాగా అయితే అనిపించింది. మన దేశంలో కూడా ఏదైనా పండగ లేదా ప్రత్యేకమైన రోజు వస్తే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అదే ఆత్మీయత అయితే కనిపించింది. దేశం వేరు కావచ్చు, ప్రజలు వేరు కూడా కావచ్చు, భాషలు కూడా వేరు కావచ్చు, సంస్కృతులు వేరు, కానీ మన దేశం మీద ప్రేమ, మన స్వాతంత్రం మీద ప్రేమ, గౌరవం అనే భావం మాత్రము అందరిలోనూ ఒకటే. అదే ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు చాలా బాగా నచ్చినైతే విషయం. ఇలా సాయంత్రం మొత్తం నవ్వులు, మాటలు, సంగీతం, డ్యాన్సులు, స్నేహపూర్వకంగా వాతావరణంలో అయితే ఈ 15th ఆగస్టు సెలబ్రేషన్తో ఆనందంగా అయితే కొనసాగింది ఫ్రెండ్స్. నన్ను కూడా అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈ కంపెనీ యాజమాన్యానికి నా తరపున చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా అలాగే ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. వాళ్ళ మ్యూజిక్స్ పెట్టుకొని అయితే చాలా డ్యాన్స్లు వేశారు వాళ్ళందరూ. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో ద్వారా ఇక్కడి సెలబ్రేషన్స్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆఫ్రికా కబుర్లు, ఇక్కడి ప్రజల జీవన విధానం గురించి మరికొన్ని వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.